తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ డిసెంబర్ మాసంలో 1 నుండి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు మనం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూడబోతున్నాం కదా. అందులో మొదటగా మేషరాశి వారికి ఎలా ఉంటుందంటారు గురువు గారు? మేషరాశి వారికి 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట వక్రీకరినటువంటి గురువు, అలాగే స్తంభించినటువంటి కుజుడు 4థ స్థానంలో, 6వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రవి బుధుడు, శుక్రుడు 3వ తారీఖు వరకు. 3వ తారీఖు నుంచి శుక్రుడు దశమ కేంద్రంలో రావడం, లాభస్థానంలో శని మరియు 12వ స్థానంలో రాహు. విశేషించి చూసుకున్నట్లయితే గ్రహస్థితిగతులు కొంత అనుకూలముగా లేవు, అనగా ప్రతికూల ఫలితాలే ఉన్నాయి. అయినా కానీ మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పూర్తిగా మీకు అందుతాయి. అలాగే అశుభ ఫలితాలు కూడా తగ్గుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అలాగే విద్యార్థులైతే మీరు పోటీ తత్వాన్ని, అనగా మీకు ర్యాంక్ అనేటువంటిది ఆ పోటీ తత్వాన్ని పెట్టుకొని కనుక కాంపిటీషన్ స్పిరిట్తో కనుక ముందడుగు వేసినట్లయితే విద్యార్థులకి చక్కటి ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఉన్నత విద్య, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో బాగా కష్టపడితే తప్ప ఫలితం రాదు. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఉద్యోగార్థులకి ఈ డిసెంబర్ మాసం 15వ తారీఖు వరకు కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఆశించిన మేర శుభ ఫలితాలు పొందలేకపోవడం వలన సహచర ఉద్యోగస్తులతో లేదా అధికారులతో మన్ననలు పొందడానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీరు అతి ఆత్మవిశ్వాసంతో ఉండకుండా లౌక్యంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు అన్ని విధాలుగా ప్రతిఫలాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వ్యాపారస్తులలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, లాయర్స్ సంబంధించిన బిజినెస్లో ఉన్నవాళ్ళు, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఊరట కలిగిస్తుంది. అలాగే లాయర్ ప్రొఫెషన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, అలాగే సంబంధించినటువంటి భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంత గడ్డు కాలంగా చెప్పవచ్చు. అలాగే ఇక ఈ సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు కాస్త సాధారణమైనటువంటి ఫలితాలే పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి భవిష్యత్ 2025వ సంవత్సరానికి మంచి జీవితం బాగుండాలని ప్రణాళికలు రచించుకోండి. తద్వారా అమలు పరిచేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా ఆ సమయంలో కనుక మీరు అమలు పరుచుకున్నట్లయితే మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా సజావుగా సాగిపోతాయని చెప్పవచ్చు. కాబట్టి ముందుగా వ్యాపార విస్తరణకి సంబంధించినటువంటి పెట్టుబడుల కంటే ప్రణాళికలు రచించుకోవడంలో నిమగ్నం అవ్వండి. మంచి ఫలితాలు 2025లో సంవత్సరంలో మేషరాశి వారు పొందగోరుతున్నారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే నూనె సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఏసీ కరెంటు వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడాను కాస్త శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సొమ్ములు కూడాను వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇతరులకి డబ్బు అప్పుగా ఇవ్వకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకనంటే మీ దగ్గర నుంచి డబ్బు చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి స్పందించి అప్పులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే మించి సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శారీరక శ్రమ, మానసికమైనటువంటి ఒత్తిడితో ఈ 15 రోజుల పాటు జీవన ప్రయాణం ఈ మేషరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి మాత్రం చక్కటి శుభ పరిణామం చెప్పవచ్చు. సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. అలాగే దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి 3వ తారీఖు నుంచి ఇరు వర్గాల మధ్య, అనగా వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, వారి మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే వీరికి అనగా ఈ రైతులకి మాత్రము ఆశించిన మేర ఫలితాలు అనేటువంటివి ఉండవు. కుల వృత్తులు, చేతి వృత్తులు వారు సాధారణమైనటువంటి స్థాయినే గడుపుతారని చెప్పవచ్చు.
రైతులు కొత్త పంటల జోలికి, కమర్షియల్ పంటల జోలికి వెళ్లకుండా మీకు తెలిసినటువంటి పంటలను కనుక వినియోగించుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు. అయితే గ్రహ సంచారం అనుకూలంగా లేకపోయినా గ్రహణ గమన పరిస్థితులు అనుకూలంగా ఉండడం వలన కొన్ని రోజులు మంచి, కొన్ని రోజులు చెడుగా ఉంటాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ 15 రోజుల పాటు మంచి, చెడు, కష్టము, నష్టము, సుఖము, అలాగే సంతోషము, అలాగే ధనము, ఖర్చు, ఆదాయము ఎలా ఉంటుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 1వ తారీఖు 2వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ 1వ తారీఖు 2వ తారీఖుల్లో ఎవరికీ మీరు అప్పుగా ఇవ్వకండి. ప్రతి సమస్య కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది ఆ 1, 2 తారీఖులో. కాబట్టి జాగ్రత్తలు పాటించి ఖర్చుని శాతం తగ్గించుకోవడం లేదా ఖర్చుని వాయిదా వేసుకోవడం ఉన్నట్లయితే మంచి స్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇక 3వ తారీఖు 4వ తారీఖు కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా న్యాయవాద సంబంధమైనటువంటి విషయాలు, అనగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఊరట కలిగించేటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి. సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి. అలాగే విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కాస్త నిరాటంకంగా ఉంటాయని చెప్పవచ్చు. అనగా యోగదాయకంగానే ఉంటాయి, కానీ ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పవచ్చు. ఇక 5, 6 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, లేకపోతే నిరుద్యోగస్తులకి ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశం ఉంటుంది. మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అన్నిటికంటే మించి ఏ పని చేసినా ఆ పనిలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేటువంటిది ఈ 5, 6 తారీఖుల్లో ఉంటుంది. ధనము కూడా సమయానికి చేతికి అందుతుందని చెప్పవచ్చు. ఇక 7, 8, 9 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఎవ్వరికైనా చేతి వృత్తులు, కుల వృత్తులు, రైతులు, వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తులు అందరికీ కూడా అన్ని విధాలుగా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ధనాదాయం చక్కగా ఉంటుంది. అవసరానికి తగినటువంటి, ఖర్చులకి తగినటువంటి డబ్బు మీకు సమకూరుతుందని చెప్పవచ్చు. రాని బాకీలు కూడాను వసూలవుతాయి. ఇక 12, 13 తారీఖులో, ఇంకా 10, 11 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. అన్నిటికంటే మించి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎక్కువగా ఇరిటేట్ గురయ్యేటువంటి అవకాశాలు, సందర్భాలు, సమయాలు మీకు ఏర్పడతాయి. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నొచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వివాదాలు అనేటువంటివి కలుగుతాయి. ఈ యొక్క 10, 11 తారీఖుల్లో వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క వాక్కుని ఎంత తక్కువగా వాడితే అంత ఆనందకరమైన జీవితాన్ని 10, 11 తారీఖులో పొందుతానని చెప్పొచ్చు. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు పెండింగ్ పనులని పూర్తి చేసుకుంటారు. ఒక రెస్పాన్సిబిలిటీ, ఏదైతే మిగిలిపోయినటువంటి బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల్ని పూర్తి చేసుకొని ఆనందకరంగా స్నేహితులతో, బంధుమిత్రులతో మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక బాధ్యత తీరిందనే సంతోషంతో ఉంటారు. ఇక 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి పనులు వేగవంతం అవుతున్నట్టుగానే అనిపిస్తాయి, కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగానే ఉంటుంది. పనులలో అనుకూలత పెరుగుతుంది, కానీ కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. ముఖ్యంగా పెద్దలతో వాగ్వివాదాలు పెరుగుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ఆచితూచి స్పందించండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 1వ తారీఖు, 2వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ఈ 4 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ 4 రోజుల్లో ఉన్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడము, లేకపోతే ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో డిసెంబర్ 2వ తారీఖు పోలీస్ వర్గము పొందినటువంటి రోజున గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై ఈ యొక్క శనిదోష నివారణ హోమాలు, మరియు ఈ డిసెంబర్ 15వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి 2 క్షేత్రాలలో కూడా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, అయితే మేషరాశి వారికి 1 నుంచి 15 వరకు ఇప్పటి వరకు మీరు ఫలితాలు చెప్పారు కదా, మరి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అంటారు గురువు గారు, వివరిస్తారా? ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ప్రధానంగా శివాలయంలో ఆవు పాలతో అభిషేకం జరిపించడం, అలాగే ప్రతిరోజు కూడాను చంద్ర దర్శనం చేసుకోవడం, అలాగే చంద్రశేఖరాష్టక పారాయణం ప్రతిరోజు 3 సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటి తగ్గుముఖం పడతాయి. ఇవి గోచారీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలు. ఇక దీనికి భిన్నంగా మీ యొక్క
స్థితిగతులు ఉన్నాయి అనగా పరిస్థితులు ఉన్నాయి అని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.